నందేమో నాన్నకి సింహం మీ అమ్మకి వాహనమై ఉండలేదా, ఎలకేమో తమరికి నెమలేమో తంబికి రథమల్లే మారలేదా, పలుజాతుల భిన్నత్వం కనిపిస్తున్నా కలిసుంటూ ఏకత్వం బోధిస్తున్నా, ఎందుకు మాకీ హింసావాదం ఎదిగేటందుకు అది ఆటంకం, నేర్పర మాకు సోదర భావం మార్పులు మాలో కలిగేలా ఇవ్వు భరోసా గణేశ. జై జై గణేశ, జై కొడత గణేశ, జయములివ్వు బుజ్జి గణేశ. హాయ్ హాయ్ గణేశ, అడిగేస్తా గణేశ, అభయమివ్వు బొజ్జ గణేశ. చందాలను అడిగిన దాదాలను దండిగా దంతంతో దంచయ్యా, లంచాలను మరిగిన నాయకులను నేరుగా తొండంతో తొక్కవయ్యా, ఆ చుక్కల దారుల్లో వస్తూ వస్తూ, ఇక్కడే చమత్కారం, కవి చమత్కారం. ఆ చుక్కల దారుల్లో వస్తూ వస్తూ మా సరుకుల ధరలన్నీ దించాలయ్యా, మాలో చెడునే ముంచాలయ్యా, లోలో అహమే వంచాలయ్యా, నీలో తెలివే పంచాలయ్యా, ఇంతకు మించి అడిగేందుకు లేదు దురాశ అన్నీ అడిగేశాను. అద్భుతం. జై జై గణేశ, జై కొడత గణేశ, జయములివ్వు బుజ్జి గణేశ. లోకం నలుమూలలా లేదయ్యా కులాస, దేశం పలువైపులా ఏదో రభస, మోసం జనసంఖ్యలా ఉందయ్యా హమేష, పాపం హిమగిరులుగా పెరిగెను తెలుసా, చిట్టి ఎలుకను ఎక్కి గట్టి కుడుములు మెక్కి చిక్కు విడిపించగా నడిపించగా చేయి తమాష గణేశ. నేను ఏట్లో ఇసిరేస్తా, నే సేపతో తిరిగొస్తా, గడకర్రకు గుచ్చేస్తా, నే జెండాలా ఎగిరేస్తా, నిన్ను మట్టిలో పాతేసి మాయం చేస్తా, నే ఖరీదైన ఖనిజంలా మళ్ళీ దొరికేస్తా. ఏ బిడ్డ ఇది నా అడ్డ, ఆ పక్కా నాదే ఈ పక్కా నాదే, తలపైన ఆకాశం ముక్కా నాదే, ఆ తప్పు నేనే ఈ ఒప్పు నేనే, తప్పొప్పులు తగలెట్టే నిప్పు నేనే, నన్నైతే కొట్టేటోడు భూమి మీదే పుట్టలేదు పుట్టాడా అది మళ్ళా నేనే, నన్ను మించి ఎదిగటోడు ఇంకోడొస్తాడు చూడు ఎవడంటే అది రేపటి నేనే. ఏ బిడ్డ ఇది నా అడ్డ, ఎవడ్రా నువ్వు ఎవడ్రా నువ్వు, ఇనుమును ఇనుమును నేను నన్ను కాల్చితే కత్తెవుతాను, ఎవడ్రా నువ్వు ఎవడ్రా నువ్వు, మట్టిని మట్టిని నేను నన్ను తొక్కితే ఇటుకవుతాను, ఎవడ్రా నువ్వు ఎవడ్రా నువ్వు, రాయిని రాయిని నేను రాయిని రాయిని నేను, గాయంగానే చేశారంటే ఖాయంగానే దేవుణ్ణి అవుతాను. ఇది కదా దమ్ము, ఇది కదా ఉండాలి ఒక మనిషిలో ఆత్మవిశ్వాసం. ఇలాంటి ఆత్మవిశ్వాసం సినిమా పాట మనిషికి ఇస్తుంది, ఉన్న విశ్వాసాన్ని తట్టి లేపుతుంది, వెన్ను తడుతుంది, ముందుకెళ్ళమని ఒక మార్గాన్ని చూపిస్తుంది, ప్రబోధిస్తుంది. సినిమా పాట శక్తి అది, సినిమా పాట సామర్థ్యం అది. ఈ సినిమా పాట రాయడానికి ఎంతోమంది కవుల ఆశీర్వాదం, కవుల కృప, కవుల దీవెనలు. నేనేం పుట్టుకతోటి ఏం కవిని కాదు, నేర్చుకున్నాను, సాధన చేశాను. దీనికి ఎంతోమంది చిన్నప్పుడు సాహిత్యం చదివాను, పెద్ద అయిన తర్వాత వీళ్ళందరి ఆత్రేయ గారు, పేటూరి గారు, శ్రీశ్రీ గారు, సిరివెన్నెల గారు, ఆరుద్ర, సముద్రాల జూనియర్ సీనియర్ ఎంతోమంది కవులను ఆరాధించాను. పోతన, వేమన, సోమన ఎంతోమంది కవులను ఆరాధించి వాళ్ళందరినీ ప్రతిరోజు నిత్యం పఠిస్తూ, నిత్యం చదువుతూ, నిత్యం నాతోనే ఉంటారు వాళ్ళంతా. అలా ఉండడం అంటే నేను ఇప్పుడే చెప్పాను, పాట రాయడం రోజు ఉంటుంది కానీ పఠించడం రోజు ఉంటుంది. అలాగే అంత దీక్షగా, అంత ఒక మంచి భావంతో వాళ్ళని అందరినీ గుర్తుపెట్టుకుంటూ ఉంటే వాళ్ళందరూ నాలో ఉండి నన్ను నా అక్షరాల రూపంలో వాళ్ళ అక్షరాశీస్సులు అందించడం వల్లే నాకు మరింత శక్తి పెరుగుతోందని నేను భావిస్తాను. సార్, ఇప్పుడు 27 పాటలు రాశారన్నారు స్ఫూర్తి గీతాలు. మీరు త్వరలోనే శతకం పూర్తి చేస్తారన్న నమ్మకం. ఎందువల్లంటే అసలు పునరుక్తి దోషం లేకుండా 27 పాటలు ఒకదానికొకటి సంబంధం లేకుండా ఉంటూ ఒక్కొక్క కోణంలో స్ఫూర్తిని అందించడం అంటే అది సామాన్యమైనటువంటి విషయం కానే కాదు. అది మీ ద్వారా అందుతోంది సమాజానికి, అది ఇంకా ఇంకా అందుతుందని కూడా నేను అనుకుంటున్నాను. అంతేకాకుండా మీ పాటల్లో
మీరు అమ్మ గురించి రాశారు, అన్నయ్య గురించి రాశారు, భాష గురించి రాశారు, కట్టుబొట్టు చీర గురించి రాశారు, కట్టుబొట్టు సంప్రదాయం గురించి రాశారు, వీడ్కోలు వీడుకోలు అసలు వీడుకోల పాట రాశారు. ఇంత వైవిధ్యం, ఇంత 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 అలాగే ఒక ఒక వినాయక చవితి పాట, ఇది గణేశుడి పాట. మామూలుగా అంటే నేను చిన్నప్పుడు కొంచెం విచిత్రంగా ఆలోచించేవాడిని. మీరు నమ్మరు, నేను 7వ తరగతిలో మా ఊళ్ళో నేను పుస్తకాలు చదువుతూ ఉండేవాడిని కదా, బాల సాహిత్యం చదువుతుంటూ ఒకరోజు వచ్చిన ఆలోచన, ఎవరో రాసిన సాహిత్యం, ఎవరో ప్రచురించిన పత్రికలు మనం ఎందుకు చదవాలి, మనమే కొన్ని అందిద్దాం సమాజానికి అని అప్పుడే వచ్చిన ఆలోచన. వచ్చి ఒక పత్రిక పెట్టారు, లిఖిత పత్రిక పెట్టారు. చేత్తో రాసేవాడిని, లిఖిత పత్రిక చేత్తోనే రాసేవాడిని. మా అమ్మ వ్యవసాయ పనులకు వెళ్ళి సాయంత్రం వచ్చేది, మా బాప స్కూల్కి వెళ్ళి వచ్చేవారు. ఇద్దరు వచ్చి అది ఆమె వచ్చే టైంలో మాట్లాడుతుంటే నేను అన్నీ వినేవాడిని. ఆ ఊళ్ళో కబుర్లన్నీ విని సాయంత్రం పూట అవి రాసేసి గ్రంథాలయంలో వేసేవాడిని. ఆ పత్రిక పేరేంటో తెలుసండి, నాకు ఇప్పుడే ఆశ్చర్యం వేస్తుంది. అప్పుడు ఆ పేరు పెట్టాను. ఆ పత్రిక పేరు వార్తావాహిని అని పెట్టాను. అప్పుడే ఆ ఊళ్ళో జరిగే వార్తలన్నీ తీసుకొచ్చి నేను చేత్తో రాసి వేసేవాడిని పత్రిక. అందరూ నా పత్రికను బాగా చదివేవాళ్ళు, సర్పంచ్, పోలీస్ పటేలు, వీళ్ళందరూ కూడా కారణం, వాళ్ళందరూ వచ్చి బాగా నా పుస్తకం ఇది మనోడు చంద్రబోస్ ఏం రాసి అని చెప్పి చదివేవాళ్ళు అనమాట. దాని తర్వాత ఒక చిన్న సంఘటన జరిగి మా బాపు నా మీద కోపంతో నన్ను కొట్టడం, ఆ పత్రిక మూతపడడంతో నాలో కోరిక ఆశ చావక మళ్ళీ ఓ పత్రిక పెట్టాను. ఆ పత్రిక పేరు కొత్తగా చిగురించింది కాబట్టి నవత అని పెట్టాను. ఏం రాస్తే కొట్టారు, ఏం రాశారు? ఏం లేదు, అప్పుడు ఒకరోజు వార్త లేకపోయేసరికి ఏం చేశానంటే, నా దగ్గర అప్పుడు ఆవు దూడ స్టాంప్ ఒకటి ఉండే, ఆవు దూడ, అప్పుడు ఏదో ఎలక్షన్కి సంబంధించి ఆవు దూడ స్టాంప్ ఉంటే, ఈ ఆవు దూడను కొట్టేసి చక్కగా స్టాంప్ వేసేసి, ఆవు పాలు ఆరోగ్యానికి చాలా మంచి చేస్తుంది, అన్ని రకాలుగా బాగుంటుంది, ఆవు పాలు తాగితే శరీరం దృఢంగా ఉంటుంది, ఎముకలు గట్టిగా ఉంటాయి, ఇలా రకరకాలుగా నాకు తెలిసిన సమాచారంతో ఒక వ్యాసం రాద్దామని అనుకున్నాను. అని ఆవు దూడ స్టాంప్ ఇలా కొట్టేసరికి సరిగ్గా పడక బక్క చిక్కిన దూడ వచ్చేసింది. దాంతో ఏం చేశానంటే, అమ్మ ఇప్పుడు వ్యాసం మార్చాలి, ప్లేట్ తిప్పాలి అని చెప్పేసి ఆలోచించి ఏం చేశానంటే, ఊళ్ళో పశువుల వైద్యశాల ఉంది, దాన్ని చేసుకుని పశువుల వైద్యశాల ఉన్న బక్క చిక్కిన ఒక ఆవు దీన గాథ అని పెట్టాను హెడ్. పెట్టి వార్త రాశా. బొమ్మ చూసి రాయాలి కదా, రాసాం. గట్టిగా ఉంటే రాసామండి, వేరే మొత్తం బక్క చిక్కిపోయింది, అక్కడ ఇంకేం లేదు, అక్కడ శిథిలమైపోతే నేను అలా రాశాను. ఆసుపత్రి వారి మనోభావాలు గట్టిగా దెబ్బతినడంతో ఆయన వచ్చి మా బాబుకు చెప్పారు, సార్ మీరు గవర్నమెంట్ ఎంప్లాయీ, నేను గవర్నమెంట్ ఎంప్లాయీ, మీ అబ్బాయి ఇలాంటి రాతలు రాస్తే నా ఊళ్ళో నా పరవేం కావాలి, నేనేం ఉద్యోగం నా విధి నిర్వహించట్లేదా, నా కర్తవ్యం నిర్వహించట్లేదా, మీ అబ్బాయి ఇలా రేణుపోని రాత్రి అవాకులు చవాకులు రాస్తున్నారు మా మీద, మేము ఉండాలా పోవాలా, మీ అబ్బాయి కొంచెం బుద్ధి చెప్పండి అని. కానీ మా బాబు స్కూల్ నుండి వచ్చారా, నువ్వేం చదివి, నువ్వు 7వ తరగతి చదువుతున్నావు, నీకెందుకు రా ఈ కథలు ఇవన్నీ అని చెప్పేసి నన్ను ఫుల్గా వాయించేశాడు. దాంతో దెబ్బకి ఇంకా ఏం చేస్తానంటే, అనివార్య కారణాల వల్ల పత్రికను మూసివేయడం జరిగింది, దానికి చింతిస్తున్నాము అని చెప్పేసి మళ్ళీ కొన్నాళ్ళకి మళ్ళీ కొత్త పత్రికతో మళ్ళీ కొత్త పేరుతో మళ్ళీ నవత వచ్చింది. అంటే చిన్నప్పుడే వార్తావాహిని, నవత అలాంటి పేర్లు పెట్టి అలా శీర్షికలతో. అంటే మీరు మొట్టమొదటిగా మీరు జర్నలిస్టు ప్రవృత్తి రీత్యా. అయితే అప్పుడు నేను తర్వాత నాకు కొంచెం ఆధ్యాత్మిక భావాలు కూడా, గుడి ఉంది కదా, ఆధ్యాత్మిక భావాలు ఎక్కువ. ఇంట్లోనే ఒక గదిని చిన్న దేవాలయంగా మార్చి దానికి విఘ్నేష్ మందిర్ అని పెట్టాను. విఘ్నేష్ మందిర్ అని పెట్టి పూజలు ఇవన్నీ చేసేవాడు. చాలా సరదాగా ఉండే చిన్నప్పుడు. అలాగా గణపతి గురించి నాకు చాలా ఇష్టం, చాలా ప్రేమ వినాయకుడు అంటే. వినాయకుడి గురించి రాసే అవకాశం సినిమాలో వచ్చింది. రావడంతో వినాయకుడి స్థల పురాణం కానీ, వినాయకుడు పుట్టిన వినాయకుడు ఒక క్షేత్ర పురాణం కానీ, ఒక క్షేత్రంలో వినాయకుడు కానీ, లేదంటే వినాయకుడి జన్మ వృత్తాంతం కానీ, వినాయకుడి లీలలు కానీ, వినాయకుడి మహిమలు కానీ, ఇవన్నీ చాలా పాటల్లో విన్నాను. నేను చిన్నప్పటి నుండి వినాయకుడి భక్తుడిని, ఎన్నో పాటలు విన్నాను, నాకు ఏది గుర్తులేదు. అన్నీ ఒకే వస్తుంటాయి పోతుంటాయి. వినాయకుడి గురించి నేను వినాయకుడి భక్తుడిని, మరి నేనేం రాయాలి, సమాజానికి కొత్తగా ఏం చెప్పాలి అని ఒక ఆలోచన వచ్చి, లేదు కొత్తగా చెప్దాం, వినాయకుడి గురించి కూడా కొత్తగా చెప్పాలి, అది 10 మందికి ఉపకరించే విధంగా ఉండాలి, ఉపయోగం కలిగే విధంగా ఉండాలని ఆలోచించి